ఉండాలి. వివరాల్లోకి వెళ్తే తమ వికలాంగుల పెన్షన్ను ప్రభుత్వం అన్యాయంగా తొలగించిందని మన్యం జిల్లా తేలునాయుడు వలస గ్రామానికి చెందిన పాలమెట్ట రమణమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. గత ప్రభుత్వంలో ఉండేదని, కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని వాపోయింది. అధికారులు స్పందించి తన పెన్షన్ను పునరుద్ధరించాలని కోరింది. కూటమి ప్రభుత్వం వచ్చి పెన్షన్ అయితే తీసివేశాము అనుకొని ఆమెకి సచివాలయం నుంచి ఒక కాగితము ఇంటికి అందజేయడం అయితే జరిగింది. ఆ కాగితము అంది నుంచి ఏ రోజైతే అందిందో ఆ కాగితం తీసుకున్నప్పటి నుంచి రమణమ్మ నిరాశకి గురైంది. నిరాశ అయితే చెందుతుంది. అసలు నాకు మందులు ఎవరు తెస్తారు, నాకు డబ్బులు ఎలాగొస్తాయి అనుకొని నిరాశ అయితే చెందుతుంది. కన్నీరు మున్నూరు అయితే కారుస్తుంది రమణమ్మ. ఈ ప్రభుత్వం వెంటనే గుర్తించి ఇలాంటి వికలాంగుల పెన్షన్ దయించి మీరు తీయకూడదని మన సిపిఎం పార్టీగా మనము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఆ పెన్షన్ వల్లే మాత్రమే వీళ్ళకి మందులు ఆరోగ్యం కోసము వీళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. అలాంటి పెన్షన్ ఈరోజు మీరు తీసేస్తే ఆ నిరాశకు గురవుతున్నారు. అది వెంటనే ఆత్మహత్య కూడా చేసుకున్నట్టుకి సిద్ధపడిపోతున్నారు. దీనికి అంతటికి బాధ్యత ప్రభుత్వమే భరించవలసి వస్తుంది. కాబట్టి వెంటనే పెన్షన్ ఏదైతే తీసారో ఆ పెన్షన్ మళ్ళీ వెంటనే రమణమ్మకి మీరు శాంక్షన్ చేసి వెంటనే పెన్షన్ డబ్బులు కూడా అందించాలని మన సిపిఎం పార్టీగా మనము డిమాండ్ చేస్తున్నాము. పెన్షన్ డబ్బులు రాకపోతే రమణమ్మ అయితే నిరాశ చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా సిద్ధపడుతుంది. రాత్రి తన భార్య, తన భర్త, తన కూతురు కూడా ఆమె పెట్రోల్ పట్టుకొని అలాగే కిరసనాలు పట్టుకొని చచ్చిపోవాలని ఎంతగో చింతించినప్పుడు ఆ ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఆమెను ఆదర్చారు. ఆదర్చిన వల్లే ఈరోజు రమణమ్మ అయితే మన ముందు కనిపిస్తుంది. కానీ పెన్షన్ ప్రభుత్వం వారు మాత్రం వెంటనే మరి యథాస్థితిగా పెన్షన్ ఇవ్వకపోతే మాత్రం జరగరానిది ఏమైనా జరిగితే అంతే. నాకు ప్రభుత్వం ఆనాడు ప్రభుత్వం పెన్షన్ ఇస్తే ఈనాడు ప్రభుత్వం వచ్చి నా పెన్షన్ తీసేస్తే నా మందుల పరిస్థితి ఏమిటి, నన్ను ఎవరు పట్టించుకుంటారని నిరాశ చెంది ఆత్మహత్య చేసుకోవాలనేసి నిర్ణయంకి వచ్చేసింది రమణమ్మ. అందుకే దయించి మనసుని మహాదాతలుగా ఒక్కసారి పెన్షన్లు ఏవైతే తీశారో ఆ పెన్షన్ను మళ్ళీ వెంటనే మీరు ఇవ్వాలని సిపిఎం పార్టీగా మనము డిమాండ్ చేస్తున్నాము.